అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, సర్వసాధారణంగా మనం పిల్లలతో మాట్లాడే ప్రతి మాట కూడా పిల్లలు గ్రహిస్తారు. అయితే వారికి ఊహ కొంచెం తెలుస్తున్నప్పుడు, కాస్త పెద్ద అవుతున్నప్పుడు వారితో మనం కొన్ని మాటలు మాట్లాడకూడదు. అందులో ముఖ్యంగా 5 మాటలు అస్సలు మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల అనేక నష్టాలున్నాయి. అదేవిధంగా మనం పిల్లలతో అన్న మాటలు అనినటువంటి మనం మర్చిపోవచ్చు, కానీ విన్నటువంటి పిల్లలు మర్చిపోరు. అందుకోసమే ధార్మిక పండితులు ఏం చెప్తారంటే, మొట్టమొదటిగా పిల్లల్ని మనం నువ్వెందుకు పనికి రావు, నీవు ఏమీ సాధించలేవు అనే మాట ముఖ్యంగా అనకూడదు. ఎందుకంటే కొద్దిమంది చదువుకుంటారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం రాలేదు, అయినప్పటికీ కూడా చాలా టూ మచ్గా చాలా దారుణంగా దెప్పుతూ ఉంటారన్నమాట కొద్దిమంది తల్లిదండ్రులు. అదేవిధంగా కొద్దిమంది పిల్లల్ని మార్కుల విషయంలో దెప్పుతుంటారు. ఇలాంటి మాటలు అనడం వల్ల ఆ పిల్లలు చాలా సీరియస్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే మనం ఇలా అనాలి, నీ ప్రయత్నం నువ్వు చేయమ్మా, మిగతాది ఆ దేవుడి మీద భారం వై, ఎందుకు టెన్షన్ పడతావు, నీ ప్రయత్నం నువ్వు చేయి, మేము ఉన్నాం కదా అన్నట్టుగా ధైర్యం ఇవ్వాలి. మొదటి విషయం. రెండవ మాట, ఏ మాట అయితే మనం అనకూడదో సోదరులారా సోదరీమణులారా, వాళ్ళ పిల్లల్ని చూడు, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారో, వాడు చూడు చదువు అయింది జాబ్ తెచ్చేసుకున్నాడు, వీడు చూడు ఎంత తెలివిగా వ్యాపారంలో ఎదరికెళ్ళిపోతున్నాడో, ఆ అమ్మాయిని చూడు సంసారం ఎలా చేసుకుంటుందో, ఈ అమ్మాయిని చూడు సంసారం ఎలా చేసుకుంటుందో, వాళ్ళతో వీళ్ళతో పోల్చకూడదు. ఇది పోల్చడం చాలా తప్పు విధానం ఇది. ఎందుకంటే సోదరులారా సోదరీమణులారా, ఒక్కొక్కరి యొక్క బలహీనత ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరి బలం ఒక్కో విధంగా ఉంటుంది. మనం ఎవరిని కూడా ఇతరులతో పోల్చడం అనేది చేయకూడదు. నీకు చాలా తెలివి ఉంది, నువ్వు ప్రయత్నించు, తప్పకుండా నీ ప్రయత్నం విజయవంతం అవుతుంది, నువ్వు బాధపడొద్దు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. అంతేగాని మనం వాళ్ళతో వీళ్ళతో పోల్చి వీళ్ళని చులకం చేయకూడదు. ఇది రెండవ మాట, మనం అనకూడని మాట. మూడో మాట సోదరులారా సోదరీమణులారా, మన పిల్లలు మాట్లాడుతుంటే ఎందుకు అలా వాగుతావు, నోరు ఖాళీ ఉండదండి నీకు, నోరు మూసి కూర్చోవచ్చు కదా అని పిల్లల్ని అనకూడదు, అస్సలు అనకూడదు. మనం ఎప్పుడైతే పిల్లలతో ఇలా ప్రవర్తిస్తామో ఇక్కడ 3 అలవాట్లు పిల్లలు చేసుకుంటారు. ఒకటి, సైలెంట్ అయిపోతారు, నేనేం మాట్లాడినా మా ఇంట్లో వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు కదా అని చెప్పి. రెండోది, ఏ ఫోనుకో బానిస అయిపోతారు, అలవాటు అయిపోతారు. మూడోది ఏంటంటే, ఎవరైతే వీళ్ళ మాటల్ని కాస్త ఇంట్రెస్ట్గా వింటారో వాళ్ళకి బానిస అయిపోతారు వీళ్ళు. అది ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోద్ది వీళ్ళకి. ఎందుకంటే మనం వినడానికి ఒప్పుకుంటా కదా, మనం బిజీ మ్యాన్ కదా, మనం బిజినెస్ మ్యాన్లో, మనకు ఖాళీ ఉండదు. ఆడోళ్ళకేమో సీరియల్లో ఖాళీ ఉండదు, మగోళ్ళకి మనకేమో ఫోన్లో ఖాళీ ఉండదు. పిల్లలతో ఎక్కడ టైం తెస్తాం, కాసేపు కూర్చొని మాట్లాడటానికి తీలేం కదా. అందుకోసం పిల్లల సమస్యను మనకి చెప్పరు, వాళ్ళకున్న అవసరాలు మనతో మాట్లాడరు, వాళ్ళకి ఉన్న బాధలు మనతో చెప్పరు, బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మా అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు, మా అబ్బాయి ఇలా చేస్తాడు అనుకోలేదు, అసలు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఏడిచి లాభం లేదు. పిల్లలతో మనం ఎలా ఉండాలో అలా ఉండలేదు అప్పుడు. ఇది మూడో తప్పు మనం చేస్తుంది, వాళ్ళ మాటలు వినకపోవడం. చెప్పమ్మా, ఆహా మాషాల్లా, స్కూల్లో అలా జరిగిందా, ఓహో కాలేజీలో అలా జరిగిందా, మాషాల్లా, ఆహా మీ ఫ్రెండ్స్ ఇలా ఉంటారా, ఆహా మాషాల్లా. వినాలి, వినాలి. కనీసం రోజుకి ఒక్క అరగంట అయినా పిల్లలతో తల్లి లేదా తండ్రి ఎవరు కూడా టైం తీసి మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో వినాలి వాళ్ళ మాటలు. వినకపోతే ఎలాగా, మనం వినకపోతే ఎవరంటారు. సోదరులారా సోదరీమణులారా, మాట్లాడు, వింటాం, మాట్లాడమ్మా, మాట్లాడని చెప్పి అనాలి. ఇక నాలుగో తప్పు, నువ్వెప్పుడు ఏ పని చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వెప్పుడు చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళని నీరు కార్చేయడం, వాళ్ళని చులకనగా మాట్లాడటం, అలా మాట్లాడకూడదు. నువ్వు చెయ్యమ్మా, తప్పులు ఎవరితో జరగో చెప్పు, ఎవరితో జరగో, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసే నేర్చుకుంటారు, తప్పు చేయకుండా నేర్చుకోరు. నువ్వు చెయ్యి, తప్పు జరిగిందా, ఒకసారి నష్టం జరుగుద్ది, లేదా 2 సార్లు నష్టం జరుగుద్ది, లేదా 3 సార్లు తప్పు జరుగుద్ది, మారు జరగదు కదా, తప్పు చేస్తూనే నేర్చుకుంటారమ్మా, టెన్షన్ పడొద్దు, చెయ్యి, పర్వాలేదు, ఏమవుద్ది అన్నట్టుగా ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు అంతే, నీకేం చేత కాదు, నీ బతుకంతా ఎలాగే ఉండిపోతావు, నువ్వు ఈ జన్మకి మారవు, నువ్వు ఈ జన్మకి నేర్చుకోలేవు, నువ్వు ఈ జన్మకి చేయలేవు, నువ్వు ఈ జన్మకి సాధించలేవు, ఇలా వాళ్ళని తప్పు చేస్తూ ఉంటే
నువ్వెప్పుడూ తప్పులే చేస్తావు, నువ్వెప్పుడూ తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటావు, ఇలా ఎప్పుడు అనకూడదు. తల్లిదండ్రులు మనం అనే మాటలు మనం గుర్తుంచుకోకపోవచ్చు, పిల్లలు గుర్తుంచుకుంటారు. సోదరులారా సోదరీమణులారా, ఈ మాటలు అనకూడదు. ఇది 4వ మాట. 5వ మాట, సోదరులారా సోదరీమణులారా, నువ్వు మాకు భారం, నిన్ను పెంచడం వ్యర్థం, నిన్ను చదివించడం వ్యర్థం, నిన్ను అసలు ఇంట్లో ఉంచడం వ్యర్థం, ఈ పదాలు వాడకూడదు. ఈ పదాల వల్ల పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. పిల్లలు లేక చచ్చిపోతుంటే పిల్లలుండి రోగం ఏంటంటే మనకి, అల్లా క్షమించుగాక. పిల్లలు లేక కొద్దిమంది చచ్చిపోతున్నారండి, ఏడుస్తున్నారండి, గోలెడుతున్నారండి. మనకి పిల్లలుండి రోగం. కొద్దిమందికి ఎంత చులకనగా మాట్లాడతారో, నిన్ను పెంచడం వ్యర్థం, నిన్ను చదివించడం వ్యర్థం, అసలు నువ్వు ఉండటం ఇంట్లో వ్యర్థం. ఇదేంటిది? అలా అంటం కారణంగా పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అలా అనకూడదు. నువ్వు లేకపోతే మేము ఉండలేమమ్మా. నువ్వు ఒక్క నిమిషం మాకు కనపడకపోయినా, ఒక్క నిమిషం నువ్వు మాతో మాట్లాడకపోయినా మేము తట్టుకోలేము అన్నట్టుగా ప్రేమ చూపించాలి. ఇక్కడ కొద్దిమంది తెలివితేటలు ఏం ఉపయోగించారో తెలుసా? మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు లోకు కట్టేసి మనల్ని ఆట పట్టిస్తారండి. వద్దండి. ఈ రోజున ఈ మాటలు కొద్దిమంది ఇలా చెప్పడం బట్టే మనం ప్రేమ చూపించలేని కారణంగానే ఈ ప్రేమ వేరే వాళ్ళ దగ్గర ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మనం ప్రేమ చూపించట్లేదు కదా. ఇలాంటి బాగా తెలివైన మాటలు మనం ఎవరో చెప్తే వినేసి ప్రేమ చూపించట్లా పిల్లల మీద. మరీ అంత ప్రేమ చూపించి పిల్లలు పాడైపోతున్నా, నాశనం అయిపోతున్నా, తిరుగుబోతు అయిపోతున్నా, తాగుబోతు అయిపోతున్నా, పట్టించుకోకండి, ప్రేమగా వదిలేండి అని చెప్పి అంటలేదు నేను. కానీ మన ప్రేమ ఎలా ఉండాలంటే, మనకి అయిష్టమైన పని చేయాలంటే వాళ్ళు ప్రాణం పోతున్నట్టు ఉండాలి. చిచ్చి, మా తండ్రికి అవమానం, మా తల్లికి అవమానం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకొనిదని చెప్పేసి మన పిల్లలే మనకు వ్యతిరేకంగా మనం బాధపడే పనులు చేయాలంటే బాధపడాలి. వాళ్ళు భయపడడం కూడా కాదు, సారీ, బాధపడాలి. చిచ్చి, ఇలాంటి తప్పుడు పని ఏం చేయడం ఏంటని చెప్పి అలా పెంచాలి మన పిల్లల్ని. అల్లాతో దువా చేయాలి. వల్ల మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా బిడ్డలకి మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి ఆచరణ ప్రసాదించాలని చెప్పి దువా చేయాలి. సోదరులారా సోదరీమణులారా, ఈ 5 మాటలు చాలా ముఖ్యమైన మాటలు మీతో నేను చెప్పినవి. ధార్మిక పండితులు చెప్పిన మాటలు ఇవి, నా సొంత మాటలు కాదు. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి అల్పుడైనటువంటి నాకు కూడా పిల్లలతో మంచిగా ప్రవర్తించే భాగ్యం ప్రసాదించుగాక. పిల్లలతో ఎలా ప్రవర్తించాలంటే ప్రవక్త గారి జీవితం చెప్తే అర్థమైపోద్దండి. బాబా. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, గత 5 సంవత్సరాలుగా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ యొక్క ధార్మిక పండితుడు, కొన్ని వేల ధార్మిక ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటువంటి ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఆధ్వర్యంలో సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందికి కుర్బానీ వాజిబ్ అయిపోయి ఉంటుంది, కానీ వాళ్ళు ఉన్న ప్రదేశంలో కుర్బానీ ఇచ్చేటువంటి అవకాశం లేక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్దిమంది అయితే కుర్బానీ వదిలేస్తారు. కుర్బానీ విడిచిపెట్టకూడదు, ఎందుకంటే వాజిబ్ అయిపోయిన తర్వాత విడిచిపెట్టడం అనేది చాలా పెద్ద పాపం ఇస్లాంలో. అందుకోసం ఏంటంటే ఈ సామూహిక కుర్బానీలో మీ భాగం కూడా మీరు తీసుకొని ఆ కుర్బానీ పూర్తి చేయొచ్చు. ఆ మాంసాన్ని పేదోళ్ళకి పంచి పెట్టేయవచ్చు. ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.